వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత గారితో పాటుగా సిబిఐ కూడా దూకుడు పెంచుతోందా? సిబిఐ దూకుడు పెంచడంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దయి ఆయన జైలుకు వెళ్ళడం ఖాయమా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఆ పార్టీ అభ్యర్థి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. చిరంజీవి నాయక్ గారితో మాట్లాడుతాం. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. అంటే చూడండి, ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీ వైసీపీ ఒక హత్య కేసులో, అది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి మళ్ళీ సీటు పొంది పోటీ చేసే క్రమంలో ఈరోజు రేపు అరెస్ట్, ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయితే అప్పుడు అరెస్ట్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని ఒక పక్క రాజకీయాల్లో ప్రమోట్ చేస్తున్న ఒక పార్టీ, ఇంకో పక్క మీరు జై భారత్ నేషనల్ పార్టీని కానీ చూసుకుంటే, గత వారంలో మేము ప్రకటించిన 48 మంది అసెంబ్లీ అభ్యర్థులు కానీ, 6 లోక్సభ అభ్యర్థులు కానీ, తెలంగాణ నుంచి 3 లోక్సభ అభ్యర్థులను ప్రకటించాం. ఒక్కళ్ళ మీద చిన్నపాటి క్రిమినల్ కేసు లేదు. అంటే పాలిటిక్స్లో క్రిమినాలిటీ తగ్గించాలనే ఒక ఉద్దేశంతో మా పార్టీ వచ్చి సీట్లో ఎంపికలో చూడండి, ఒక్క క్రిమినల్ కేసు లేని వాళ్ళకి మేము సీట్లు ఇవ్వగలిగాము. కానీ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఎవరైతే మేము రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెళ్ళాలనుకుంటామనే వాళ్ళు, లేకపోతే మేము ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని చెప్పేవాళ్ళు, లేకపోతే రాష్ట్రానికి మా నాయకత్వమే అవసరం అని చెప్పేవాళ్ళు, లేకపోతే కేంద్రంతో ఫైట్ చేయాలని మేమే అనుకునేవాళ్ళు, క్రిమినల్స్ అందరినీ తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టేసేసి ఇలా సొంత కుటుంబీకులను చంపించి బెయిల్తో బయట ఉండి రాజకీయాలు చేసేవాళ్ళు ఉండడం చాలా శోచనీయం. ఏదైతే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఏదైతే ఉందో, అది ఆ మర్డర్ కేసు 2019 ఎలక్షన్ని చాలా ఘోరంగా ప్రభావితం చేసింది. అప్పటి నుంచి సిబిఐ కాలయాపన చేసుకుంటా ఆల్మోస్ట్ 5 years టైం పాస్ చేసుకుంటా ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేయకుండా ఇలా టైం పాస్ చేసుకుంటా వచ్చి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ ఎలక్షన్ల ముందుకి అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే అసలు దాన్ని ఏ రకమైన సెంటిమెంట్స్ ఫ్లేరప్ అయితే కూడా ఆలోచించాలి కదా. మళ్ళీ అవినాష్ రెడ్డి అరెస్ట్ వల్ల వైసీపీకి సింపతి వచ్చి మళ్ళీ వైసీపీకి మెజారిటీ వస్తే ఎలాంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ చూడబోతుంది రాబోయే 5 సంవత్సరాల్లో. ఇన్ కేస్ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అక్కడ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు దారితీస్తే అది ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉందా? 5 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటా ఆల్ ఆఫ్ ఏ సడన్ సిబిఐ ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేసి అరెస్ట్ చేయాలని చూడటం అనేది, ఇది ఎన్నికల ప్రక్రియని సజావుగా సాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చేదానికి ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా అనేది చూడాల్సింది. ఇప్పుడు సునీత గారి ఫైట్ అంటారా, ఆ పర్టికులర్ కేసులో అవినాష్ రెడ్డి మెయిన్ అక్యూజ్డ్గా అతను ఉన్నాడు, అతనే మా నాన్నని చంపించాడు అనేది ఉందో, అది ఆవిడ స్టాన్స్ కరెక్టే, సిబిఐ దగ్గర ఎవిడెన్స్. కానీ ఇన్ని రోజులు కాలయాపన సిబిఐ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మర్డర్ కేసు అక్యూజ్డ్ని ఇన్ని రోజులు కాలయాపన ఎందుకు చేసుకుంటూ వచ్చారు? ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన 5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంటి అంటే, ఫస్ట్ సిబిఐ కోర్టు నుంచి తెచ్చుకున్న రిలీఫ్ ఏంటంటే, ఎవ్రీ ఫ్రైడే ఆయన కోర్టుకి వెళ్ళాల్సి ఉండే ఆయన కేసులు పర్సనల్గా ఆయన మీద. ఆ రిలీఫ్ తెచ్చుకునే దానికి హెల్ప్ అయింది ఆ ముఖ్యమంత్రి పదవి అతనికి. సెకండ్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ముందుకు పురోగతి సాగకుండా, వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సెకండ్ ముఖ్యమంత్రి పదవిని బాగా ఉపయోగించుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పనకి, ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేదానికి, ఆంధ్రప్రదేశ్లో వైద్య వ్యవస్థను మెరుగుపరిచేదానికి, ఆంధ్రప్రదేశ్లో రవాణా వ్యవస్థని పర్టికులర్లీ రోడ్డు వ్యవస్థని మెరుగుపరిచేదానికి ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆయన 2 అంశాల చుట్టూ ముఖ్యమంత్రి పదవిని వాడుకుంది. అదేంటంటే, ఆయన అక్రమార్జన కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేదానికి రిలీఫ్ తెచ్చుకున్నాడు. తర్వాత వాళ్ళ సొంత ఎంపీ అరెస్ట్ కాకుండా రిలీఫ్ తెచ్చుకున్నాడు తప్ప ముఖ్యమంత్రి పదవిని ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే ఆయన ఏ క్వశ్చన్ వాడిన సందర్భం అయితే కనపడట్లేదు. అండ్ ఈ పర్టికులర్ ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో మాత్రం సిబిఐ కూడా నాన్సుడు ధోరణితో ముందుకెళ్ళడం కరెక్ట్ కాదండి. ఎస్, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ప్రొడ్యూస్ కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేసి ఉన్న బెయిల్ని క్యాన్సిల్ చేయించండి. అంతేగాని ఎలక్షన్ ముందు మళ్ళీ సెంటిమెంట్స్ రెచ్చగొట్టే ప్రయత్నం. సెంటిమెంట్ కాదు, ఇప్పుడు అసలు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ గతంతో పోలిస్తే దూకుడు పెంచేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం దూకుడు అండి? ఆల్మోస్ట్ కడప కర్నూలు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయకుండా వెనక్కి వచ్చిన సిబిఐ బెయిల్ ఇచ్చాము అదే రోజు అని అది కాదండి, అంతకంటే దూకుడేం కాదు కదా ఇది. ఆల్మోస్ట్ హాస్పిటల్ గేట్ దాటలేని సిబిఐ ఆయన బెయిల్ని ఎలా క్యాన్సిల్ చేపిస్తుంది? ఆయన అరెస్ట్ చేసేదానికి కానీ హాస్పిటల్ గేట్ దగ్గర వెళ్ళిన వీళ్ళు స్టేట్ పోలీస్ ప్రొటెక్షన్తో అవినాష్ రెడ్డి లోపల ఉంటే అరెస్ట్ చేయకుండా వచ్చిన ఘనత సిబిఐది. కనీసం గేట్ దాటి లోపలికి వెళ్ళలేదు కదా ఆ రోజు వీళ్ళు. ఇంకెక్కడ సిబిఐ?
అసలు ఎన్నుముక ఉందా ఈ సిబిఐకి? లేకపోతే సెంటర్లో పరిపాలనలో ఉన్న బీజేపీ చెప్పినట్టు మాట వింటారా? ఆ బీజేపీని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే రికమెండేషన్ని బీజేపీ త్రూ సిబిఐకి వెళ్తుందా అసలు? లేకపోతే ఇన్ని రోజులు కాలయాపన ఏంటి? ఏం దూకుడు? హాస్పిటల్ దాకా వెళ్ళి అరెస్ట్ చేయకుండా వచ్చిన ఘనత కూడా ఈ సిబిఐదే కదా. 5 సంవత్సరాలుగా కేసును నానుస్తా ఇతను అరెస్ట్ చేయకుండా ఇలా డ్రాగ్ చేస్తూ వస్తున్న ఘనత కూడా సిబిఐదే కదా. సిబిఐ మళ్ళీ కుట్రపూరితంగా ఏమన్నా చేసి అరెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీకి ఏమన్నా సెంటిమెంట్ వచ్చే ప్రక్రియ ఏమైనా చేస్తుందా అని అనుమానం అయితే మా జై భారత్ పార్టీ కలుగుతూ ఉంది. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆయన ఎలక్షన్స్ మొత్తం సింపతి చుట్టే నడిచినాయి తప్ప ఇష్యూస్ చుట్టూ ఎప్పుడు నడవలేదు అసలు. ఫస్ట్ వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఒక ఎలక్షన్కి వెళ్ళారు, తర్వాత బాబాయ్ చనిపోయారని ఇంకో ఎలక్షన్కి వెళ్ళారు. ఈసారి ఎలాంటి సింపతి లేదు కాబట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించి ఇంకో సింపతి గెయిన్ చేసి ఇంకోసారి గెలవాలని చూస్తున్నాడు డౌట్ మాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే, అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందా? అంటే బెయిల్ రద్దు అయ్యి అరెస్ట్ అయితే అది వైసీపీకి ఎంత సింపతి టర్న్ అవుతుంది. ఆ టర్న్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా అధోపాతాళానికి తొక్కేస్తాడని భయం ఉంది మాకు. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు అయ్యి ఆయన అరెస్ట్ అయితే నిజంగా జనాలు నమ్మే పరిస్థితి ఉంటుందా? అది సింపతిగా వర్కౌట్ అయ్యే ఆ పరిస్థితి ఉంటుందా? గొడ్డలతో చంపేసి గుండెపోటను నమ్మించిన పార్టీ అది. ఈ అరెస్ట్ని మళ్ళీ కుట్రపూరితంగా చేశారని నమ్మించడానికి గ్యారంటీ ఏముంది అసలు? సొంత జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు చనిపోతే వాళ్ళ వెనకాల ఎవరో హస్తం ఉందనేసి వాళ్ళ బిజినెస్ల మీద దాడి చేసిన ఘనత వాళ్ళది. సో వాళ్ళు ఎలాంటి ఇన్స్యూనన్నా సెంటిమెంట్ వాళ్ళ అనుకూలంగా మార్చుకునే ఘనత ఉన్న మనిషి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అరెస్ట్ని మార్చుకోవడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన సిబిఐ కేసులో అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఎంత సెంటిమెంట్ రగల్చాడు. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేసి లేక్ గెస్ట్ హౌస్ బయట కూర్చున్నారు కదా. ఈయన అవినీతి చేయడం ఏంటి, సిబిఐ అరెస్ట్ చేసేదానికి పూనుకోవడం ఏంటి, బయట ఫ్యామిలీ మెంబర్స్ డ్రామా ఆడటం ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ మొత్తం ఎమోషన్స్, సెంటిమెంట్స్, డ్రామా తప్ప రియలైజేషన్ టేకప్ చేసి ఎప్పుడూ ఆయన రాజకీయంగా ముందుకెళ్ళిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా మీ బిడ్డ అని ఒక సెంటిమెంట్ రగులుస్తున్నాడు తప్ప మీ బిడ్డ ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల బిడ్డగాను అసలు వాళ్ళకి చేసింది ఏంటి? గతుకుల రోడ్లు, నాసిరకం మద్యం తప్ప ఏమి ఇచ్చాడు ఆయన? ప్రత్యేక హోదా కేంద్రం మెడల్లోంచి తెస్తానని తీసుకొచ్చాడా? పోలవరం ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ పెట్టి పూర్తి చేస్తున్నాడు, చేశాడా? సొంత జిల్లాకు స్టీల్ ప్లాంట్ను కడప స్టీల్ ప్లాంట్ రావాలి తీసుకొచ్చాడా? ఇంకేంటి ఆయన సెంటిమెంట్స్ తప్ప అసలు రియల్ ఇష్యూస్ మీద ఎప్పుడన్నా ఆయన మాట్లాడా? సో రియల్ ఇష్యూస్ని అన్నింటినీ పక్కన పెట్టేసి ఒక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ లేకపోతే ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టారంటాం కానీ మీ బిడ్డ ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ అందరికీ బిడ్డ ఎట్లా అవుతాడండి అసలు? ఓటర్లు ఎవరెవరు బిడ్డలు వాళ్ళకి లేరా? అందరికి బిడ్డ ఎట్లా అవుతాడు అసలు? ఒక మూర్ఖమైన స్లోగన్ కాకపోతే అది. జనాలు కూడా కొంచెం క్లియర్గా ఆలోచించాలి. అరే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒకసారి మీరు వెళ్తున్న రోడ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. సాయంత్రం మీరు వెళ్ళి కొనే లిక్కర్ ఎంత దయనీయమైన లిక్కరో చూడండి. ఆ లిక్కర్ ప్రైస్ ఎంత ఫ్లేర్ అప్ అయిందో చూడండి. ప్రైస్ ఎంత ఇన్ఫ్లేట్ చేశారో చూడండి. దాని వెనకాల ఉన్న అసలు డబ్బు ఎవరికి వెళ్తుందో చూడండి. అదే మధ్యాహ్నం దుకాణాల దగ్గర టీచర్లని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నించోబెట్టిన ఘనత ఏంది? సినిమా టికెట్ల దగ్గర, టికెట్స్ సేల్స్ దగ్గర రెవెన్యూ అఫీషియల్స్ నించోబెట్టి సినిమా హాల్ దగ్గర నించోబెట్టిన ఘనత ఏంది? రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళు జాబులు చేసుకుంటారా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేయాల్సిన పనులన్నింటినీ పక్కన పెట్టి తీసుకొచ్చి సినిమా హాల్ల దగ్గర నించోబెట్టిన ఘనత ఏంది? సో ఇది క్లియర్గా ఆలోచించాలి. సిబిఐ కానీ ఇంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ డ్రాగ్ చేసి ఇప్పుడు టేకప్ చేస్తుందంటే దీని వెనకాల చాలా అనుమానంలో అయితే మాకైతే కలుగుతూ ఉందండి. ఓకే.